సహజంగా దేశంలో పొగాకు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే తొంబాకు సున్నము చేతిలో వేసి ఇటా ఇటా నలిపేసి తింటూ ఉంటారు. ఇక బాగా చదువుకున్న వాళ్ళు అయితే సిగరెట్లలో కూడా మంచి బ్రాండెడ్ సిగరెట్లతో పాటు చైనా నుంచి చౌకగా వచ్చే 10 రూపాయలకు వచ్చే సిగరెట్లు. ఈ విధంగా దేశవ్యాప్తంగా 39 కోట్ల మంది పొగాకు వినియోగం చేస్తూ ఉన్నారు, సిగరెట్ల రూపంలో కానీ తంబాకు రూపంలో కానీ. దీంతో క్యాన్సర్ హాస్పిటల్లో దేశవ్యాప్తంగా గుట్టలుగా పెరిగిపోతారు. దక్షిణాదిలో ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఉత్తరాదిలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉండేది 40 సంవత్సరాల కిందట. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 265 క్యాన్సర్ హాస్పిటల్ పుట్టుకొచ్చాయి. అయినా కూడా క్యాన్సర్ హాస్పిటల్ కిటకిటలాడుతూ ఉంటాయి. మిగతా హాస్పిటల్స్లో సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉంటారు, కానీ క్యాన్సర్ హాస్పిటల్ అలా కాదు, ఖాళీ ఉండవు. రకరకాల క్యాన్సర్లు, విపరీతమైన పురుగు మందులు వాడి ఆహారాన్ని ఉత్పత్తి చేసి ఆహారం తీసుకోవడం వల్ల వచ్చిన క్యాన్సర్లు కానీ, పొగాకు వినియోగం, తంబాకు నేరుగా వాడడం, స్మోకింగ్ చేయడం, ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల క్యాన్సర్ విచ్చలవిడిగా పెరిగిపోతాం. అయితే తాజాగా వచ్చిన ఒక రిపోర్ట్ మరింత ఆందోళన కలిగిస్తాం. స్కూల్ స్థాయిలోనే 10th క్లాస్ ఇంకా పూర్తి కాక ముందే 8.5% మంది విద్యార్థులు పొగాకు వినియోగిస్తూ ఉన్నారు. అంటే తంబాకు తిన్నే, ఉత్తరాది రాష్ట్రాల్లో తంబాకు అయినా తింటున్నారు, లేదు అంటే సిగరెట్లు తాగుతూ ఉన్నారు. స్కూల్స్ పరిసరాల్లోనే పెద్ద ఎత్తున ఈ బడ్డీ కొట్లు ఇవన్నీ పెట్టి విద్యార్థులకి గంజాయి కూడా అలవాటు చేస్తూ ఉన్నారు. మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, స్కూల్ స్థాయిలో పొగాకు వినియోగించే వారిలో 9.6% పురుషులుంటే, జెంట్స్ విద్యార్థులుంటే 8.5% మంది గర్ల్స్ ఉన్నారు. ఇది మరింత ఆందోళన కలిగించే అంశం. స్కూల్ స్థాయిలోనే దగ్గర 10% మంది పొగాకు బారిన పడుతూ ఉన్నారు అంటే, ఇక వారు కాలేజీలోకి అడుగుపెట్టినాక ఈ శాతం ఎంత శాతానికి పెరుగుతుంది? 26% పెరుగుతుంది. ఈ విధంగా పొగాకు వినియోగం విచ్చలవిడిగా పెరగడం దేశ ఆర్థిక భద్రత కూడా పెను ప్రమాదం. ఆరోగ్య రంగం సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. ఆ పొగాకు వినియోగం వల్ల అతనికి క్యాన్సర్ వస్తే ప్రభుత్వం మరలా అతనికి 26 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించాలి ప్రభుత్వ రంగంలో. ఇలాంటి పరిస్థితుల నుంచి స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో బడ్డీ కొట్లో ఏం అమ్ముతున్నారు, పిల్లలకి ఎలాంటి అలవాట్లు చేస్తూ ఉన్నారు అనేది నిఘా పెట్టాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. చదువుకునే స్కూల్ ఏజ్లోనే వాడు పొగాకు బారిన, గంజాయి బారిన పడితే దేశానికి చీడ పురుగులకు తయారయ్యే ప్రమాదం కూడా ఉంది. దీని మీద ప్రతి ఒక్కరు పిల్లల మీద నిఘా ఉంచండి. ఇంట్లో ఉన్నప్పుడు బుద్ధిమంతుడు, మంచి బాలుడు, రాముడు మంచి బాలుడులాగా నటిస్తూ ఉంటారు, స్కూల్కి వెళ్ళినాక ఏం చేస్తూ ఉన్నారు అనే దాని మీద కూడా నిఘా ఉంచకపోతే మీ బిడ్డ కాదు, మీరు ఊహించిన బిడ్డ. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.